నేడు రాజమండ్రిలో కేంద్ర మంత్రి షెకావత్ పర్యటన. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. హాజరవుతున్న పవన్, పురంధేశ్వరి. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి హాజరు. 2 రోజుల పాటు గుంటూరులోనే టూర్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. విజయవాడలో నేటి నుంచి పర్యాటక కాంక్లేవ్. టూరిజంలో భారీ పెట్టుబడులే లక్ష్యం. ఏపీ టీడీసీతో ఒప్పందం చేసుకోనున్న 55కి పైగా సంస్థలు. నేడు పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఫోకస్. రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చే ఛాన్స్. సాయంత్రం శిల్పకళా వేదికకు సీఎం రేవంత్. యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమానికి హాజరు. ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న రామ్ చరణ్. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసిన శ్రీధర్ బాబు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై అసంతృప్తి. మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వాలని డిమాండ్. ఏపీలో బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటామన్న ఉత్తమ్. ఈ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ రూపకల్పన చేసిందన్న మంత్రి. వైసీపీ మళ్లీ వచ్చే ఛాన్సే లేదన్న చంద్రబాబు. రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారన్న లోకేష్. సర్కార్ హామీలపై వైసీపీ డోర్ టు డోర్ ప్రోగ్రాం. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఇవాళ నుంచి 15 రోజుల పాటు నిర్వహణ. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. నేటి నుంచి తెలంగాణలో బోనాల సందడి. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. నెల రోజుల పాటు నగరంలో పండుగ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద. 12 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,05,000, అవుట్ఫ్లో 1,03,000 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి పెరుగుతోన్న వరద. ఇన్ఫ్లో 1,02,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులు. తుంగభద్ర డ్యాంకి రికార్డు స్థాయి వరద. ఇన్ఫ్లో 30,443 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,616 అడుగులు. తమిళనాట భారీ వర్షాలు. కావేరీ నదికి భారీగా వరద. హొగేనకల్ జలపాతం మూసివేత. ఢిల్లీలో పాత వాహనాలకు ఇంధన నిషేధం. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం. జూలై 1 నుంచి అమలు.